నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు డిజిటల్ ఇండియా సాకారం కోసం అమెరికాలో ప్రధాని ప్రయత్నాలు కాసేపట్లో సిలికాన్ వ్యాలీలో దిగ్గజ సంస్థల సీఈఓలతో మోదీ భేటీ ఐరాసలో సంస్కరణలకు ప్రధాని ఒత్తిడి నిర్దిష్ట కాలంలో అమలుపై G4 దేశాలతో చర్చ శాశ్వత సభ్యత్వ దేశాల సంఖ్య పెంపునకు డిమాండ్ రబీలో రైతుల అవసరాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష విత్తనాలు ఎరువులు సకాలంలో అందించే ఏర్పాట్లపై అధికారులకు ఆదేశాలు ఆంధ్రప్రదేశ్లో గుడుంబా కేంద్రాలపై అబ్కారీ శాఖ దాడులు 1,42,000 లీటర్ల సారా స్వాధీనం 238 మందిని అరెస్ట్ చేసిన అధికారులు విశ్వవిద్యాలయాల్లో సమస్యల పరిష్కారంపై తెలంగాణ సర్కార్ దృష్టి బయోమెట్రిక్ యంత్రాలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్న కడియం హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనోత్సవానికి పూర్తయిన ఏర్పాట్లు జంట నగరాల్లో 150 సీసీ కెమెరాలతో నిఘా మహిళల భద్రతకు 150 షీ బృందాలు PSLV C30 ప్రయోగానికి మొదలైన కౌంట్ డౌన్ 28న ఉదయం 10ంటికి శ్రీహరికోట నుంచి నింగికి ఎగరనున్న ఉపగ్రహ వాహన నౌక 5 రోజుల అమెరికా పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ డిజిటల్ భారత్ కార్యక్రమానికి సంబంధించి భారీ పెట్టుబడులు సాధించే లక్ష్యంతో 2 రోజులు సిలికాన్ వ్యాలీలో వేర్వేరు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు ఈ పర్యటనలో సిస్కో మైక్రోసాఫ్ట్ ఫేస్బుక్ గూగుల్ అడోబ్ సహా పలు పారిశ్రామిక సంస్థలను సందర్శిస్తారు అనంతరం నాస్కామ్ నిర్వహిస్తున్న భారత్ అమెరికా స్టార్టప్ కనెక్ట్ 2015 కార్యక్రమానికి హాజరు కానున్న మోదీ భారత స్టార్టప్ వ్యవస్థను సిలికాన్ వ్యాలీతో వ్యవస్థతో ఎలా అనుసంధానించాలన్న అంశాన్ని పరిశీలించనున్నారు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం మండలిలో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరంపై ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో కీలక ప్రసంగం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ 5 రోజుల అమెరికా పర్యటనలో ఇవాల్టి నుంచి 2 రోజులు సిలికాన్ వ్యాలీలో వేర్వేరు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు ప్రపంచవ్యాప్తంగా సరికొత్త ఆవిష్కరణలు దిగ్గజ సంస్థలకు నెలవైన శాన్ ఫ్రాన్సిస్కోలోని సిలికాన్ వ్యాలీలో పర్యటించనున్న తొలి భారత ప్రధాని మోదీ తొలుత అమెరికాలోని భారత రాయబారి అరుణ్ కే సింగ్ ఇచ్చే విందుకు హాజరవుతారు ఈ విందుకు హాజరయ్యే భారత సంతతి అమెరికన్లతో పలు అంశాలపై చర్చించనున్నారు అనంతరం శాన్ ఫ్రాన్సిస్కోలోని టెస్లా సంస్థ కార్యాలయానికి వెళ్లనున్న మోదీ బ్యాటరీ సాంకేతిక పరిజ్ఞానం పునరుత్పాదక శక్తిని నిల్వ చేసే అంశంపై పరిశీలన చేయనున్నారు తర్వాత యాపిల్ సంస్థ సీఈఓతో ప్రత్యేక సమావేశంలో పాల్గొనే మోదీ సిస్కో క్వాల్కామ్ మైక్రోసాఫ్ట్ గూగుల్ అడోబ్ తదితర ప్రముఖ సంస్థలకు చెందిన సీఈఓలు హాజరయ్యే విందు సమావేశంలో డిజిటల్ ఇండియా విజన్ ను వివరిస్తారు భారత్లో అందుకోవలసిన లక్ష్యాలు సాధించేందుకు సహకరించాలని కోరనున్న మోదీ ఆదివారం అమెరికా ఐటీ దిగ్గజ సంస్థలు ఫేస్బుక్ గూగుల్ ప్రధాన కార్యాలయాలను సందర్శిస్తారు హ్యాకర్ స్క్వేర్లోని ఫేస్బుక్ కార్యాలయంలో ఆ సంస్థ సీఈఓ మార్క్ జుకర్బర్గ్ నిర్వహించే ఆన్లైన్ టౌన్ హాల్ కార్యక్రమానికి హాజరై ఇప్పటికే ఫేస్బుక్ పేజ్ కు పంపిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వనున్నారు ఈ కార్యక్రమాన్ని ఫేస్బుక్ పేజ్ లో ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా వీక్షించే అవకాశం ఉంటుంది అనంతరం గూగుల్ ప్రాంగణానికి చేరుకోనున్న మోదీ ఆరోగ్యం స్మార్ట్ గ్రిడ్ రంగాల్లో గూగుల్ చేసిన కొత్త ఆవిష్కరణలను పరిశీలిస్తారు భారత్లో నైపుణ్యాల అభివృద్ధి డిజిటల్ ఇండియా లక్ష్య సాధనకు గూగుల్ సాంకేతిక ఆవిష్కరణలు ఎలా సహాయపడగలవో పరిశీలిస్తారు తరువాత అమెరికా వాణిజ్య విభాగం స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొననున్న మోదీ అమెరికా ఇంధన కార్యదర్శి ఎర్నెస్ట్ మోనిజ్ తో భేటీ అవుతారు అనంతరం నాస్కామ్ నిర్వహించే భారత్ అమెరికా స్టార్టప్ కనెక్ట్ 2015 కార్యక్రమానికి హాజరై భారత స్టార్టప్ వ్యవస్థను సిలికాన్ వ్యాలీతో అనుసంధానించే అంశంపై అధ్యయనం చేయనున్నారు ఈ పర్యటనలో ఉచిత ఆన్లైన్ కోర్సులకు పేరొందిన ఖాన్ అకాడమీ సీఈఓ భారత సంతతికి చెందిన సల్మాన్ ఖాన్ ను కూడా మోదీ కలుస్తారు ఈ నెల 28న మాడిసన్ స్క్వేర్ తరహాలో శాప్ సెంటర్ లో 18,500 మందికి పైగా భారత సంతతికి చెందిన వారిని ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు ఆ తర్వాత న్యూయార్క్ చేరుకోనున్న మోదీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో సమావేశమై ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారు ఐక్యరాజ్యసమితి ప్రపంచంలోని అన్ని దేశాల అభిప్రాయాలను ప్రతిబింబించే విధంగా సంస్కరణలను నిర్దిష్ట కాలపరిమితిలో అమల్లోకి తేవాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ తేల్చి చెప్పారు అమెరికా పర్యటనలో G4 దేశాలైన జపాన్ జర్మనీ బ్రెజిల్ దేశాధినేతలతో న్యూయార్క్లో సమావేశమైన ప్రధాని దశాబ్దాలుగా చర్చిస్తున్నప్పటికీ సంస్కరణలు అమల్లోకి రాకపోవడం దురదృష్టకరమని చెప్పారు ఇది ప్రపంచానికి సవాళ్లు విసురుతున్న తీవ్రవాదం పర్యావరణ కాలుష్య సమస్యలను ఎదుర్కొనడంలో కూడా వైఫల్యానికి దారితీస్తోందని వ్యాఖ్యానించారు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వానికి తమకు అర్హత ఉందన్న మోదీ వాదనతో ఏకీభవిస్తున్నట్టు G4 దేశాలు అభిప్రాయపడ్డాయి
Climate change and terrorism are new concerns. Cyber and space are entirely new frontiers of our opportunities and challenges. The reform of the Security Council within a fixed time has become an urgent and important task. The Security Council must include the world's largest democracies, major locomotives of the global economy, and voice from all the major countries. It will carry greater credibility and legitimacy and will be more representative and effective in addressing the challenges of the 21st century. రైతుల అవసరాలను ఎప్పటికప్పుడు పరిశీలించి వాటిని తీర్చేందుకు ప్రయత్నాలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. విజయవాడలోని తన నివాసం నుంచి 13 జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన ఆలస్యంగా ఖరీఫ్ సాగు చేసిన ప్రాంతాలు, రాబోయే రబీ పంటకు సంబంధించి రైతులకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు, రుణ పరపతి తదితర అంశాలను గుర్తించి త్వరితగతిన వారికి సమకూర్చాలని ఆదేశించారు. రైతుల కోసం 24,000 కోట్ల రుణమాఫీని చేశామని గుర్తు చేసిన ఆయన ఇదే స్ఫూర్తితో రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి రైతులకు అండగా నిలవాలని స్పష్టం చేశారు. నీరు చెట్టు కార్యక్రమాన్ని అన్ని ప్రాంతాల్లో చురుగ్గా చేపట్టాలని, ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో కురుస్తున్న వర్షపు నీటిని సద్వినియోగం చేసుకుని భూగర్భ జలమట్టాన్ని పెంచేందుకు కృషి చేయాలని ఆదేశించారు. కేంద్రం ఆరంభించిన ముద్రా బ్యాంక్ పథకాన్ని సద్వినియోగం చేసుకుని ఆంధ్రప్రదేశ్లో భారీ సంఖ్యలో చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపనకు కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రుణాల మంజూరుపై సమీక్షించిన చంద్రబాబు ప్రస్తుతం పనిచేసే దశలో ఉన్న పరిశ్రమలు, మూతపడిన వాటి వివరాలు తెలుసుకున్నారు. ఇలాంటి పరిశ్రమలు మూతపడేందుకు కారణాలు తెలుసుకుని ముద్రా పథకం ద్వారా అవసరమైన సాయం పొందేందుకు ప్రయత్నించాలని ఆదేశించారు. ఇదే సమయంలో శిశు, కిషోర్, తరుణ్ రుణ పథకాల ద్వారా ఎంతమందికి లబ్ధి చేకూరిందో నివేదించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ రహదారి రవాణా సంస్థ నష్టాల నుంచి బయటపడాలంటే ఛార్జీల పెంపు తప్పదని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సాంబశివరావు అన్నారు. 2 ఏళ్ల నుంచి ఛార్జీలు పెంచలేదని గుర్తు చేసిన ఆయన ఈ అంశాన్ని రవాణా శాఖ మంత్రి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామని, త్వరలో ఓ నిర్ణయం రావచ్చని గుంటూరు బస్టాండ్లో ఆకస్మిక పరిశీలన తర్వాత చెప్పారు. గుంటూరు బస్టాండ్లో మెరుగుపరచాల్సిన అంశాలపై ప్రాంతీయ అధికారి జ్ఞానంగారి శ్రీహరికి కొన్ని సూచనలు చేసిన సాంబశివరావు చైనా నుంచి దిగుమతి చేసుకున్న కుర్చీలు విజయవాడలో ఉన్నాయని, వాటిని సాయంత్రానికి తెప్పించుకుని గుంటూరులో అమర్చాలని ఆదేశించారు. సంవత్సరం కార్పొరేషన్ లాస్ 600 కోట్ల వరకు వచ్చింది. 1 ఆగస్టు నుంచి మేము జీతాలు 43% పెంచడం వల్ల, దానికి తగిన విధంగా ఈ ఛార్జీలు పెరగకపోవడం వల్ల ఒక పర్సనల్ కాస్ట్ పెరిగిపోయిన మాట వాస్తవం. 70% నష్టాలు మాకు ఒక్క తెలుగు వెలుగు వల్లనే వస్తుంది. కొంత కాంపిటేటివ్నెస్ పెరగాలి, మాలో అంతర్గత సామర్థ్యం పెరగాలి. అదే విధంగా మేము సర్వైవ్ కావాలంటే మాకు మినిమం ఫేర్ హైక్ కావాలనేటువంటిది మినిస్టర్ గారి దృష్టికి, గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకోవడం జరిగింది. దాని మీద త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటారని మేము ఆశిస్తున్నాం. విశ్వవిద్యాలయాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు తెలంగాణలోని అన్ని విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలలు, వసతి గృహాల్లో బయోమెట్రిక్ యంత్రాలు, సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. విశ్వవిద్యాలయాల్లో నెలకొన్న సమస్యలు, తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నత విద్యా మండలిలో సమీక్షించిన ఆయన ముఖ్యమంత్రి అనుమతితో త్వరలోనే అన్ని విశ్వవిద్యాలయాల్లో బోధనా సిబ్బంది ఖాళీలను భర్తీ చేస్తామని తెలిపారు. విశ్వవిద్యాలయాలకు సంబంధించిన భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి, ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయి. ఏ యూనివర్సిటీకి ఎంత భూమి ఉందో, ఏ రకమైన ఆస్తులు ఉన్నాయో సరైన డాక్యుమెంటేషన్ లేదు. అందుకే ఈ రోజు యూనివర్సిటీస్ అన్నిటికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఆ యూనివర్సిటీకి సంబంధించిన ల్యాండ్, అసెట్స్, ఎక్విప్మెంట్, ఫర్నిచర్ మొత్తంగా డాక్యుమెంటేషన్ చేయాలి. ఎక్కడైనా ల్యాండ్ కి సంబంధించిన సమస్యలు ఉంటే జిల్లా కలెక్టర్ల యొక్క సహకారం తీసుకొని విశ్వవిద్యాలయాల భూములను రక్షించుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలహారం దేశంలోనే ఆదర్శవంతమైన పథకమని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. జలహారంలో ఆన్లైన్ ద్వారా పైపుల నిర్వహణ అంశంపై కేంద్ర ప్రభుత్వ అనుబంధ వాప్కోస్ హైదరాబాద్లో నిర్వహించిన కార్యగోష్ఠిలో పాల్గొన్న ఆయన జలహారం పథకాన్ని నిర్దేశిత గడువులోపే పూర్తి చేస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నమ్మకంతో అప్పగించిన ఈ పథకాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని నీటి సరఫరా శాఖ ఇంజనీర్లను కోరారు. ఈ కార్యక్రమంలో వాప్కోస్ ప్రతినిధులు తెలంగాణ గ్రామీణ నీటి సరఫరా శాఖ ఇంజనీర్లకు శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు చెప్తుంది ఒకటే, దాదాపు ఒక 25 నియోజకవర్గాల వరకు అంటే చారాన తెలంగాణ దాదాపుగా
ఒక సంవత్సరంలోనే నీళ్ళు ఇచ్చే పరిస్థితి మనకుంది. దాదాపుగా హెచ్ఎండబ్ల్యూఎస్ సెగ్మెంట్ మనం చూసినట్టయితే ఒక 8 నియోజకవర్గాలు నేరుగా మేడ్చల్ కావచ్చు, దుబ్బాక కావచ్చు, సిద్దిపేట కావచ్చు, భువనగిరి కావచ్చు, ఆలేరు కావచ్చు, జనగామ కావచ్చు, అదేవిధంగా గజ్వేల్ కావచ్చు. ఈ 8 నియోజకవర్గాలు మీరు హెచ్ఎండబ్ల్యూఎస్ నీళ్ళు ఏవైతే గోదావరి నీళ్ళు ఈరోజు మనకు హైదరాబాద్కి వస్తా ఉన్నాయో వాటి నుంచి మనం ట్యాప్ చేసుకుని ఇవ్వతా ఉన్నాం. వాటిని నేరుగా ట్రీటెడ్ వాటర్ నేరుగా మీరు డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్ వేసుకొని సబ్ మెయిన్స్ వేసుకొని కేవలం అన్ని సరిగ్గా ఉన్నాయా లేవో చూసుకుని ఒక సంవత్సరం లోపలే నీళ్ళు ఇచ్చే పరిస్థితి మనకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను ఆయన కుమారుడు తెలుగుదేశం కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేష్ ప్రకటించారు. హెరిటేజ్ ద్వారానే తమ కుటుంబానికి ఆదాయం వస్తుందన్న లోకేష్ ఆ సంస్థ ప్రస్తుత ఆస్తుల విలువ 913 కోట్ల రూపాయలకు చేరినట్టు వెల్లడించారు. హెరిటేజ్ సంస్థ తెలంగాణ ప్రభుత్వానికి 40 కోట్ల రూపాయల పన్ను చెల్లించిందని చెప్పిన లోకేష్ కుటుంబంలోని 4 సభ్యుల ఆస్తుల వివరాలు వెల్లడించారు. వచ్చే ఏడాది నుంచి తమ కుమారుడు దేవాంశ్ ఆస్తులు కూడా ప్రకటిస్తామన్నారు. 1992లో హెరిటేజ్ పెడతాం జరిగింది. మొన్న క్లోజ్ అయిన దానికి ఫైనాన్షియల్ ఇయర్ కి 2073 కోట్లు ఆదాయం వస్తాం జరిగింది. నెట్ ప్రాఫిట్ దాదాపు 30 కోట్లు వస్తాం జరిగింది. హెరిటేజ్ లో మీరు చూస్తే అమ్మ బ్రహ్మని తప్ప కుటుంబ సభ్యులకి ఎవరు లేరు. అధ్యక్షుల వారిది బ్యాంక్ బ్యాలెన్సెస్ తగ్గినాయి 20 లక్షలు. అది తప్ప పెద్ద మార్పులు చేర్పులు ఆయన అకౌంట్స్ లో ఏం లేదు. అమ్మ అకౌంట్లకు వచ్చేగల నెట్ వర్త్ పోయినసారి ప్రకటించినప్పుడు అమ్మది 30 కోట్ల 59 లక్షలు ఉంటే ఇప్పుడు 33 కోట్లకి. ఇదంతా అంటే ఏ ప్రైస్ కొన్నామో అది నా వరకు వస్తే మేజర్ చేంజ్ 10 ఎకరాల పొలంలో ఇప్పుడు 2 కోట్ల 20 లక్షలు ఖర్చు పెట్టి ఒక ఫామ్ హౌస్ కడతాం జరిగింది. అది కూడా బ్యాంక్ ఆఫ్ బరోడాకి ప్లెడ్జ్ చేస్తాం జరిగింది. నెట్ అసెట్ పోయిన సంవత్సరం 3.5 కోట్లు ఉంటే ఇప్పుడు 7 కోట్ల 67 లక్షలు. బ్రహ్మణికి వచ్చేగల ఎల్ఐసిలో ఒక 5 లక్షలు ఎక్కువ పెడతాం జరిగింది. గోల్డ్ జ్యువెలరీ మార్జినల్ గా ఒక 6 లక్షలు ఏదో కొనడం జరిగింది. ప్రావిడెంట్ ఫండ్ 10 లక్షలు పెరిగింది. బ్యాంక్ బ్యాలెన్సెస్ ఒక 2 లక్షలు. ఆమెకున్న అప్పులు దాదాపు ₹1 కోటి తగ్గింది. సారా రహిత రాష్ట్రమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్లో అబ్కారీ శాఖ గుడుంబా కేంద్రాలపై మెరుపు దాడులు చేసింది. నాటుసారాపై ఉక్కుపాదం మోపేందుకు వివిధ జిల్లాలు సహా తమిళనాడు, ఒడిశా రాష్ట్ర పోలీసుల సహకారంతో మొత్తం 133 గ్రామాల్లో దాడులు చేసిన అబ్కారీ అధికారులు 1,42,000 లీటర్ల నాటుసారాను ధ్వంసం చేశారు. తెల్లవారుజాము నుంచి ఏకకాలంలో 167 బృందాలు రంగంలోకి దిగి నాటుసారా తయారీ కేంద్రాలు, విక్రయ అడ్డాల్లో తనిఖీలు చేశాయి. తయారీదారులు, అమ్మకందారులపై 274 కేసులు నమోదు చేసి 238 మందిని అరెస్ట్ చేశారు. ప్రతి నెల ఇదే విధంగా దాడులు కొనసాగిస్తామని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దామోదర్ తెలిపారు. సారా రహిత ఆంధ్రప్రదేశ్ చేయడానికి పూనుకొని దాడులు నిర్వహించడం అవుతుంది. ఎవరైతే బాగా నాటు సారాన్ని కాస్తున్నారో వాళ్ళందరినీ కూడా పికప్ చేయటం అయింది. ఇదే విధమైన దాడులు ఫ్యూచర్లో కూడా మేము కంటిన్యూ చేస్తాం. ఎవరైతే నాటు సారా తయారీ కేంద్రాలకి నల్ల బెల్లాన్ని సప్లై చేస్తున్నారో వాళ్ళ మీద కూడా ఉక్కుపాదం వేయటం జరుగుతుంది. వాళ్ళ మీద పీడీ యాక్ట్లు పెడతానికి కూడా వెనకాడము. ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల ఏర్పాటుకు ఆసక్తి వ్యక్తం చేస్తున్న జపాన్ పారిశ్రామికవేత్తల బృందం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణును కలిసి పెట్టుబడి అవకాశాలపై చర్చించింది. నిప్పన్ ఎక్స్పోర్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్సూరెన్స్ డైరెక్టర్, ఇతర అధికారులతో కూడిన ఈ బృందం ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగంలోని అవకాశాలను అడిగి తెలుసుకుంది. పరిశ్రమలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు, ఇతర ప్రోత్సాహకాలపై జపాన్ బృందం ఆసక్తి కనబర్చినట్టు భేటీ తర్వాత యనమల చెప్పారు. గిరిజన సంక్షేమ శాఖ నిర్వహిస్తున్న ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న ఒప్పంద గురుకుల ఉపాధ్యాయుల వేతనాలు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 10వ వేతన సవరణ నివేదికను అనుసరించి సెకండరీ గ్రేడ్ టీచర్ల వేతనం 10,900, స్కూల్ అసిస్టెంట్ వేతనం 14,800 రూపాయలకు పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు తెలంగాణలోని 1892 మంది ఒప్పంద గురుకుల ఉపాధ్యాయుల వేతనాలు పెరగనుండగా ప్రభుత్వంపై ఏడాదికి 27 కోట్ల 22 లక్షల రూపాయల అదనపు భారం పడనుంది. తెలంగాణ విముక్తి, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కృషి చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని అధికారికంగా నిర్వహించాలని తెరాస సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. రేపు గణేష్ నిమజ్జనం ఉన్నందున ఎల్లుండి రవీంద్ర భారతిలో లక్ష్మణ్ బాపూజీ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించాలని కేసీఆర్ సూచించారు. తెలంగాణ సాధన కోసం లక్ష్మణ్ బాపూజీ అవిరళ కృషి చేశారని ఆయన గుర్తు చేశారు. ఆయన సేవలకు గుర్తుగా జలదృశ్యంలో బాపూజీ విగ్రహం నెలకొల్పాలని ఇప్పటికే నిర్ణయించినట్టు తెలిపారు. రాష్ట్రంలో 108 ఉద్యోగుల సమస్యలపై అధికార పార్టీ ఎమ్మెల్యేల కమిటీ ఇచ్చిన నివేదికను బహిర్గతం చేయాలని భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాసనసభాపక్ష నేత లక్ష్మణ్ డిమాండ్ చేశారు.
సమస్యల పరిష్కారం కోరుతూ సమ్మె చేసిన 73 మంది ఉద్యోగులను జీవీకే సంస్థ అన్యాయంగా తొలగించి అక్రమాలకు పాల్పడుతోందన్నారు. ఈ అంశంపై గవర్నర్ నరసింహన్ను కలిసి ఫిర్యాదు చేసిన ఆయన దీనిపై శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని లక్ష్మణ్ చెప్పారు. ఉద్యోగస్తుల యొక్క కోరికలన్నీ కూడా న్యాయసమ్మతమే. జీవిక సంస్థ అవినీతికి అక్రమాలకు పాలింది కూడా వాస్తవమే. కాగ్ ఇచ్చినటువంటి నివేదిక మరి వాస్తవమే అని చెప్పి ఇద్దరు అధికార పార్టీలకు సంబంధించి ఎమ్మెల్యేలు నివేదిక ఇస్తే మరి ఎందుకు ఆ నివేదిక అనుగుణంగా చర్యలు తీసుకోకుండా ఆ నివేదికను బట్టబయలు చేయకుండా ఎందుకు ఈ పేద ఉద్యోగులతో ఈ ప్రభుత్వం చెలగాటమాడుతుందని చెప్పి మేము ఇవాళ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు కాల్వలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో 7 ప్రాణాలు కోల్పోగా మరొకరికి గాయాల పాలయ్యారు. అమరావతి నుంచి ఫిరంగిపురం వైపు వెళ్తున్న మారుతి జన్ తక్కెళ్లపాడు కాల్వలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో 60 ఏళ్ల వృద్ధురాలు గాయపడగా కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో మహిళలు సాగా 3 చిన్నారులు ఉన్నారు. సాయంత్రం కురిసిన వర్షానికి తోడు పొగమంచు ఎక్కువ ఉండటమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. తెలంగాణలో రేపు జరిగే వినాయక నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. హైదరాబాద్లో ప్రధాన నిమజ్జన కేంద్రమైన హుస్సేన్ సాగర్ సహా 23 జలాశయాల వద్ద గణేష్ విగ్రహాల నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డు ప్రాంతాల్లో భారీ క్రేన్లను ఏర్పాటు చేశారు. జంట నగరాల శివార్లలోని చెరువుల వద్ద కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఈ నిమజ్జనోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. జంట కమిషనరేట్ల పరిధిలో 500 సీసీ కెమెరాలు వినియోగిస్తున్నారు. నిమజ్జనోత్సవానికి వచ్చే మహిళలను వేధించకుండా 150 శ్రీ బృందాలను మోహరిస్తున్నారు. ఒక్క హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతంలోనే 70 నిఘా కెమెరాలు బిగించారు. సీసీ కెమెరాలను నిరంతరం పర్యవేక్షించే ఉద్దేశంతో కంట్రోల్ రూంలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. మరోవైపు చివరి రోజైన ఇవాళ ఖైరతాబాద్ వినాయకుడి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గణేష్ నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకుని దూర ప్రాంతాల నుంచి హైదరాబాద్ వచ్చే బస్సుల రాకపోక మార్గాల్లో తెలంగాణ రహదారి రవాణా సంస్థ పలు మార్పులు చేసింది. నగర శివారు ప్రాంతాల నుంచి శోభాయాత్ర జరిగే ప్రాంతాలకు 400 ప్రత్యేక బస్సుల్ని నడపనున్నట్టు తెలిపింది. ఈ బస్సులు అన్ని మార్గాల్లో ఉంటాయని పేర్కొంది. ఇదే సమయంలో ఉదయం 6 నుంచి నిమజ్జనం పూర్తయ్యే వరకు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ వైపు వెళ్లే బస్సులు జేబీఎస్ నుంచి, మహబూబ్ నగర్, కర్నూలు వైపు వెళ్లే బస్సులు ఆరంఘర్ చౌరస్తా నుంచి బయలుదేరతాయి. వరంగల్, యాదగిరిగుట్ట వైపు వెళ్లే బస్సులు ఉప్పల్ క్రాస్ రోడ్, శ్రీశైలం, కల్వకుర్తి, అచ్చంపేట నుంచి వచ్చే బస్సులు మిథాని బస్ స్టేషన్ వరకు నడుస్తాయి. మరోవైపు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రతి 15 నిమిషాలకు ఒక ఎంఎంటీఎస్ నడపనున్నట్టు తెలిపారు. విశ్వంలో సంచరించే వస్తువులపై అధ్యయనానికి సంబంధించిన ఆస్ట్రోసాట్ ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు రేపు చేపట్టే పిఎస్ఎల్వి C-30 వాహన నౌక ప్రయోగానికి కౌంటౌన్ ప్రారంభమైంది. ఈ మేరకు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఈ ఉదయం 9 గంటలకు కౌంటౌన్ ప్రారంభించింది. ఇది నిరంతరాయం కొనసాగి పిఎస్ఎల్వి C-30 వాహన నౌక ఎల్లుండి ఉదయం 10 గంటలకు నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ రాకెట్ ద్వారా భారత్కు చెందిన 1650 కిలోల ఆస్ట్రోసాట్, ఇండోనేషియాకు చెందిన 68 కిలోల లాపాన్ 2, కెనడాకు చెందిన 5.5 కిలోల యాక్స్టియు, అమెరికాకు చెందిన లెమర్ 2345 ఉపగ్రహాలను నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టనుంది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రధానమంత్రి ముద్రా యోజనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేంద్రం దేశవ్యాప్త అవగాహన కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా చెన్నైలో తమిళనాడు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో పాల్గొన్న కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు ఇండియన్ బ్యాంకు ఏర్పాటు చేసిన రూపే కార్డును ప్రారంభించారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలోపు 1,22,000 కోట్ల రుణాలు పంపిణీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించిన ఆయన రుణాలు పొందేవారు మరికొందరికి ఉపాధి కల్పిస్తూ సంపద పెంచి దేశాభివృద్ధికి పాటుపడాలని వెంకయ్య సూచించారు. Also should treat poor people as they are the incarnation of God. Manava Seva, Madhava Seva. That has to be kept in mind. Really tell all the people who are going to take this Mudra Yojana loan, please work hard, develop yourself, then repay back the loan and see to it that the country also develops. Mudra scheme is aimed at funding the unfunded. Funding the unfunded. రూపాయి వడ్డీకే మీకు అందరికి కూడా రుణం వచ్చేందుకు అవకాశాన్ని ప్రధానమంత్రి గారు కల్పిస్తున్నారు.
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ పై కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ అక్రమాస్తుల కేసు నమోదు చేసింది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై కేసు నమోదు చేసిన సిబిఐ హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ సహా 11 చోట్ల సోదాలు నిర్వహించింది. 2009 నుంచి 2011 వరకు కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో వీరభద్ర సింగ్ ఆదాయానికి మించి 6 కోట్లకు పైగా ఆస్తులు సమకూర్చుకున్నారనే ఆరోపణలపై దృష్టి పెట్టి సోదాలు నిర్వహించిన సిబిఐ ఆయన భార్య, కుమారుడు, కుమార్తెపైన కేసు నమోదు చేసింది. వీరభద్ర సింగ్ పై సిబిఐ కేసు నమోదు చేయగానే ఆయన తన పదవికి రాజీనామా చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. ఈ వాదనను కొట్టిపారేసిన కాంగ్రెస్ నేతలు ఆయన ఎలాంటి అవినీతికి పాల్పడలేదని తెలిపారు. ఇక ప్రధానాంశాలు మరోసారి. డిజిటల్ ఇండియా సాకారం కోసం అమెరికాలో ప్రధాని ప్రయత్నాలు. కాసేపట్లో సిలికాన్ వ్యాలీలో దిగ్గజ సంస్థల సీఈఓలతో మోదీ భేటీ. ఐరాసలో సంస్కరణలకు ప్రధాని ఒత్తిడి. నిర్దిష్ట కాలంలో అమలుపై G4 దేశాలతో చర్చ. శాశ్వత సభ్యత్వ దేశాల సంఖ్య పెంపునకు డిమాండ్. రబీలో రైతుల అవసరాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. విత్తనాలు, ఎరువులు సకాలంలో అందించే ఏర్పాట్లపై అధికారులకు ఆదేశాలు. ఆంధ్రప్రదేశ్లో గుడుంబా కేంద్రాలపై అబ్కారీ శాఖ దాడులు. 1,42,000 లీటర్ల సారా స్వాధీనం. 238 మందిని అరెస్ట్ చేసిన అధికారులు. విశ్వవిద్యాలయాల్లో సమస్యల పరిష్కారంపై తెలంగాణ సర్కార్ దృష్టి. బయోమెట్రిక్ యంత్రాలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్న కడియం. హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనోత్సవానికి పూర్తయిన ఏర్పాట్లు. జంట నగరాల్లో 150 సీసీ కెమెరాలతో నిఘా. మహిళల భద్రతకు 150 షీ బృందాలు. PSLV C-30 ప్రయోగానికి మొదలైన కౌంట్ డౌన్. 28న ఉదయం 10ంటికి శ్రీహరికోట నుంచి నింగికి ఎగరనున్న ఉపగ్రహ వాహన నౌక.